పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య. బాగున్నారు అందరూ? మీరు బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కడాయిలో ఆయిల్ నల్లగా ఉంది ఏంటా అని చూస్తున్నారా? చూడకండి, అది నల్లగా ఏం లేదు. ఆ ప్యాకెట్లో ఆయిలే అలా పోసే వరకు కడాయిలో మీకు అలా కనిపిస్తుంది. మీరు అక్కడ చేసే వంట పెట్టి అవన్నీ అడుగుతారనే ముందే చెప్తున్నా, ఎందుకు క్లారిటీగా మీకు. కడాయిలో ఇప్పుడు ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసాం, చిటికెడంతా పసుపు వేసాం, చిటికెడంతా ఉప్పు వేసాం. వేసేసినాక మనం ప్యాకెట్స్ బయట దొరుకుతాయి, అవి ఎక్కడ దొరుకుతాయో చెప్తా లాస్ట్లో. ఆ ప్యాకెట్స్ కట్ చేసుకొని ఆయిల్లో వేసేసి చిన్న మంట పెట్టుకొని అలాగా గరిటతో వేగించేసేయాలి. వేగించేసి ఒక్కొక్కటి రెండు రెండు ఇలా పేలుతాయి. పేలి టైంలోనూ మనం ఏదో ఒకటి మూత అయితే పెట్టేసేయాలి. కడాయిలోనైనా, గిన్నెలోనైనా, కుక్కర్లోనైనా, ఎందులోనైనా వేసుకోవచ్చు మనం ఇవి. అవి ఒక్కొక్కటి పేలేటప్పుడు అయితే మూత పెట్టేసేయాలి, లేదంటే అన్నీ బయటికి ఎగిరిపోతాయి. మనం అలా మూత పెట్టేస్తే అన్నీ మంచిగా పాప్కార్న్ తయారైపోతాయి అందులోనే. ఇంకా మనం దాన్ని చేసేది ఏం లేదు. చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి ఈ పాప్కార్న్ చాలాసార్లు తిన్నాను, కానీ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. నేనైతే ఎప్పుడు చేయలేదు, చేసినవే కొనుక్కొని తిన్నాను. ఈసారి చేసాను, అందుకని మీరు కూడా చేసుకొని తింటారని మీకు కూడా చూపిస్తున్నా. అదే ఆ పాప్కార్ను మనకి అవి బయట దొరుకుతాయి. ఒక పెద్ద కవర్లో 3 ప్యాకెట్స్ అయితే వస్తున్నాయి. మనకి సింగిల్ కావాలన్నా ఇస్తారు, కానీ 3 ప్యాకెట్లు తీసుకుంటే మనకు తక్కువకి వస్తాయి. తెచ్చుకొని ప్యాకెట్స్ ఇంట్లో ఉంచుకుంటే మనకి నచ్చినప్పుడు పిల్లలకి స్నాక్స్ లెక్క చేసి పెట్టవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఇదైతే, మనకి తక్కువ ఖర్చుతో అయిపోతాయి. ఇదే మనం సినిమా హాల్లో అలా కొనుక్కుంటే చాలా రేట్ ఉంటాయి కదా, చూస్తున్నాం. ఇక్కడైతే మనం ఒక్క ప్యాకెట్ వేపితే చూసారా కడాయిలో ఎన్ని ఉన్నాయో అన్నీ అవుతున్నాయి. ఒక్క ప్యాకెట్కి అయితే అన్నీ వచ్చాయి. నేను ఇప్పుడైతే 4 ప్యాకెట్లు వేసాను. పిల్లలు మాకు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను. మీకైతే ఒక్క ప్యాకెట్ అయితే ఇంట్లో అందరికీ మస్తు అవుతుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెచ్చుకొని తింటారు. ఇవి డీమార్ట్లో దొరుకుతాయి. మామూలుగా పెద్ద కిరాణా షాపులు ఉంటాయి కదా, అవిటి కాడ కూడా దొరుకుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.